కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంతో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం మొదలైందంటే చాలు శివకేశవుల ఆలయాలు దీపాల అలంకరణతో వెలిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసినా దాన ధర్మాలు, ప్రత్యేక పూజలు, పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి, ఉసిరి చెట్టు ముందు దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి ఆఖరి రోజు వరకు శివకేశవులను విశేషంగా ఆరాధిస్తారు. ఆ పరమేశ్వరుడు అభిషేక మహావిష్ణువు అలంకార ప్రియుడిగా భావిస్తారు. ఇలా శివుడిని అభిషేకంతో, విష్ణువుని పుష్పార్చనతో, తులసి అర్చనతో ఆరాధించడం విశేషం. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయతో దీపాలు పెడితే అన్ని శుభాలే జరుగుతాయని, దీనివల్ల నవగ్రహ పరిహారం జరుగుతుందని అంటుంటారు. ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమితో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించేవారు ఉసిరికాయలను తీసుకొని వాటి మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో కొంచెం నూనె పోసి ఒత్తి వేసి దీపాలను వెలిగించాలి. సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత మహిళలు దీపాన్ని వెలిగించవచ్చు. ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని అంటుంటారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుతో పాటు తులసి వృక్ష సన్నిధిలో దీప ప్రజ్వలన చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో మహిళలు ఉసిరి దీపారాధన చేసి ఉసిరికాయలు నివేదన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఇలా దీపాలను వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, లక్ష్మీదేవి సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి దీపం వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలతో పాటు ఇతర సకల దోషాలు తొలగిపోతాయని, ఇంటికి నరదృష్టి ఉండదట. ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం, ఉసిరిని పూజించడం, ఉసిరి దీపాలను దానం చేయడం వంటివి చాలా మంచిదని అంటారు. అందుకే కార్తీక మాసంలో మహిళలు ఉసిరి దీపాన్ని వెలిగిస్తుంటారు.